చేపట్టాం. వాటిని కూడా రాబోయే కొద్ది నెలల్లో ఫైనల్ చేసి ఆ వ్యవస్థను కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం. ఇందాక చెప్పినట్లు సింగిల్ పేజీ మీదకి లేటెస్ట్ వర్షన్తో లేటెస్ట్ ఆప్షన్స్ తో ఏదైతే ఎన్ఏసి ద్వారా తేబోతున్న యాప్ ఉందో ఈ భూభారతి యాప్ సింగిల్ పేజీలో భూభారతి అంటే ల్యాండ్స్ కు సంబంధించిన వివరాలు, సర్వేకి సంబంధించిన వివరాలు, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వివరాలు ఈ మూడింటిని సింక్రనైజ్ చేసి సింగిల్ ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చే వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశాం. ఆ పనిలో ఆ ఎన్ఎల్సి వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రజలకి మంచి జరిగే విధంగా వాటిని కూడా తీసుకొస్తున్నామని చెప్పడం జరుగుతుంది. సేమ్ జనవరి 15 కాదు, డిసెంబర్లోనే నక్షాలకు సంబంధించిన ఏవైతే లేని గ్రామాలు ఉన్నాయో 413 గ్రామాల్లో 5 చేశాం, ఫుల్ ఫ్లెడ్జ్లో కంప్లీట్ చేశాం. వాటికి భూదారిని రెడీ చేశాం. ఎలక్షన్ కోడ్ ఉంది, హోల్డ్ చేశాం. ఎలక్షన్ కోడ్ కావడంతో ఇచ్చేస్తాం. ఈ 413లో 5 పోతే 408లో అర్బన్కి సంబంధించిన పోను, రూరల్కి సంబంధించిన 373 సెకండ్ ఫేజ్ లో చేస్తున్నాం. థర్డ్ ఫేజ్ లో సేమ్ అదే డిజిటల్ కి సంబంధించిన ఈ రోవర్స్ తోనే సర్వే చేయడం జరుగుతుంది. సింగిల్ పేజ్ అంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అనేది భూభారతిలో ఉన్నాయి. సర్వేకి సంబంధించిన వ్యవస్థకి సాఫ్ట్ కాపీ అనేది లేదు, డిజిటలైజేషన్ లేదు. దాన్ని దీంట్లోకే తీసుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ సెక్టార్ కూడా వ్యవసాయానికి సంబంధించింది ఎంఆర్ఓలు చేస్తున్నారు. నాన్ అగ్రికల్చర్కి సంబంధించింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సంబంధించింది గజాల్లో అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నా గజాల్లో వాళ్ళు చేసుకొని ఏదన్నా మ్యానిపులేషన్ చేసుకోవాలంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పోయి ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒకదానికి లింకప్ లేని కారణంగా కొన్ని వాంటెడ్లీ డిస్ప్యూట్లోకి పోతున్నాయి. సో ఈ మూడు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావటం వలన ఎక్కడ ఎవరు ఏమి టచ్ చేసినా డిస్ప్లే అవుతుంటుంది. సింగిల్ పేజ్కి రావటం వల్ల అడ్వాంటేజ్ అది. ఎస్ ఎస్ లేదు. ఈ 15th నుంచి ఏవైతే పెండింగ్ కొన్ని ఉన్నమాట వాస్తవం, వాటితో పాటు ఈ సాల్వ్ చేసిన అప్లికేషన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో భూభారతితో వచ్చిన అప్లికేషన్లు, అదే రకంగా సాదా బైనామాలకు సంబంధించిన అంశం కూడా మీ అందరికి చెప్పాల్సింది ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,25,000 అప్లికేషన్లు ఆనాటి ప్రభుత్వంలో వచ్చాయి. వాటిని కూడా ఈ భూభారతిలో మనం క్లియర్ చేస్తామనే ఆశ ఉంది. ఆనాటి ప్రభుత్వంలోనే ఆ భూభారతి ఏదైతే సాదా బైనామాలకు సంబంధించింది కోర్టులో స్టే ఉంది, కోర్టులో స్టేని వేకేట్ చేపించాం. స్టేని వేకేట్ చేపించి వాటికి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 9,25,000 అప్లికేషన్లకి అన్నిటికీ నోటీసులు ఇచ్చింది. అది కంప్లీట్ అయిపోయింది. వాటిని జస్టిఫికేషన్ వెరిఫై చేస్తున్నాం. కానీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఉదాహరణకి నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి ఉంది. ఈ నేలకొండపల్లిలో 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా, నా దృష్టికి వచ్చింది. మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ల్యాండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రానైట్ క్వారీల కోసం ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలము లీజుకి ఏదైతే తీసుకున్నారో అది లీజు భూమి. ఈ లీజు భూమికి సంబంధించింది కొంతమంది పెద్దోళ్ళు ఒక సాదా బైనామాని క్రియేట్ చేసి
ఈ సాదా బైనామాని పెట్టి దాన్ని ఒక రెగ్యులైజేషన్ చేయమంటే ఎలా చేయగలుగుతాము? అటువంటి వాటిని అది ప్రభుత్వంలో ప్రభుత్వ సంబంధించిన స్థలం కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కావచ్చు, లేకుంటే దేవాదాయాల భూమి కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించింది వాళ్ళు ఏదైనా కాగితం పెట్టినా ఈ 9,25,000 అప్లికేషన్లో అటువంటి ఏమైనా ఉంటే ఉన్న వాటిని ప్రభుత్వం నాది సాధారణమా క్లియర్ చేయలేదనంటే చేయలేదు, చెయ్యగలిగి న్యాయమైన వాటిని చేయగలుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలు రైతులు కూడా దీన్ని గమనించాలని నా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నారు. ఎస్, దాంట్లో పెట్టాము. డెఫినెట్ గా దానికి సంబంధించింది కూడా ఇప్పుడే నాకు చెవులో ఇందాక లోకేష్ కుమార్ గారు చెప్పేది అదే. అడ్వకేట్ జనరల్ గారితో కూడా ఒపీనియన్ తీసుకున్నాం. పెట్టడానికి కారణం ఏదో దాన్ని డిస్టర్బెన్స్ చేయడం కోసం కాదు, మళ్ళీ తప్పు జరగొద్దు, ప్రాపర్ ఫార్మేట్ లో పెడదామనే కాన్సెప్ట్ తో పెట్టాం. అది కొంత ప్రజానీకానికి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉందనేది మా నోటీస్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఎలా పరిష్కరించాలి, ఎలా స్మూతింగ్ చేయాలనేది కూడా అవసరమైతే ఆ ఇచ్చిన జీవో కరెక్షన్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్, హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఈ రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ది మీ సేవా సెంటర్స్లో 1 వీక్ నుంచి సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు సార్. ఆన్ అండ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ సహకార సేవది సంబంధించి అది యాక్చువల్గా మా సెక్టార్లోకి రాదు, అది దాంట్లోకి వస్తుంది, కోఆపరేటివ్ సెక్టార్లోకి వస్తుంది. అది రైతు అప్లై చేసుకుంటే ఆ సర్వే కనీసం 4-5 నెలలు అవుతుంది సార్. అప్లై చేసుకుంటే కొంచెం పేరున్న వాళ్ళు పొలిటీషియన్ లీడర్ పాస్ అయిపోతుంది, రైతులు మాత్రం మండలాలు చుట్టూ తిరగలేకపోతుంది సార్. ఎప్పటిలోపు అయిపోతుంది సార్? 200% ఫ్యాక్ట్. ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్లు 3,500 మందిని ఎలకేషన్ నాకు చేసి మోర్ దాన్ 1 మంత్ అయింది. ప్రతి మండలానికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా మినిమం 3 మాక్సిమం 6 మెంబర్స్ ఉన్నారు.